ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యము పక్షముగా మీ మధ్యకు రావటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరొక అంశముతో మీ ముందుకు రావటానికి మరి ఈ యొక్క సమయము దేవుడు మనకు అనుకూలపరిచాడు. ముందుగా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మరి మీకు చదివి వినిపిస్తాను. ఆ తదుపరి మరి అంశంలోనికి వెళ్దాం. వస్త్రధారణను గూర్చి మన ప్రవక్త, ఈ గడియ వర్తమానికుడైన మరి విలియం మరియన్ బ్రెన్హామ్ గారి యొక్క ప్రసంగాలలో నుండి వీటిని గూర్చి వస్త్రధారణ, టెలివిజన్, వివిధ రకాలైనటువంటి ఆ యొక్క వాక్య వ్యతిరేక సంస్కృతులు, సంప్రదాయాలను గూర్చిన కొన్ని విషయాలు మీతో మరి అది వాక్యానుసారమో కాదో మీరే అర్థం చేసుకునేలాగున మరి ప్రవక్త వర్తమానాల్లో నుండి కొన్ని మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు ఇస్తున్నాను, చూసుకోండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఇక రెండవ రిఫరెన్స్ 1 కొరింథీ 11:15. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. 1 పేతురు 3:3. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూసారా? ఇవి మీ దృష్టిలో ఉంచుకోండి. దాని మీద ప్రవక్త చెప్పిన విషయాలు నేను మీతో చెప్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రత్యేక సమయంలో కొన్ని విషయాలు నాయన ఈ కాలపు ప్రవక్త ఏదైతే నాయన నేటి పరిస్థితులను బట్టి నాయన వాక్యానుసారముగా ఎలా ఉండాలో వివరించి ఉన్నాడో వాటిని గూర్చియే నాయన మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ వర్తమానము ఎవరి వద్దకైతే వెళ్తుందో వారి హృదయాలను మీరు తాకండి. నీ ప్రణాళికలో వారు ముందుగా నిర్ణయింపబడి ఉన్నట్లయితే సత్యమును గుర్తించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి, వారి జీవితంలో వాక్య వ్యతిరేకమైన వాటిని సరిచేసుకోవటానికి సహాయం చేయండి. ప్రభా, ఈ సమయంలో ఇదిగో తండ్రి, నేను ఇదిగో ప్రభా నీ వాక్య పక్షముగా మాట్లాడుటకు కేవలము నీ నోటికి ఒక బోరగా నన్ను వాడుకోండి. ప్రభా, నా సొంత ఆలోచనలను, నా తలంపులను తీసివేసి ప్రభా, అన్నిటిలో శ్రేష్టమైన నాయన నిక్కచ్చి అయిన సత్యమును నీ ప్రవక్త ద్వారా పలికించారు. అదిగాక వేరొక మాట మా నోట రాకుండా ఆనాడు యెషయా పెదవులను కాల్చినట్టుగా మా పెదవులను కాల్చి నాయన తలంపులను అన్నిటినీ నిస్వాధీనంలో ఉంచుకొని
ప్రభా, నీ బిడలకు నాయన స్వచ్ఛమైన ప్యూర్ వర్డ్ అందించుటకు నన్ను నీ పరిశుద్ధాత్మ అదుపులో ఉంచుకోమని, తద్వారా నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలగనీయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది స్త్రీలకు మాత్రమే కాదు, కానీ ఆ స్త్రీ ద్వారా మరి సమాజంలో కలుగుచున్న పరిస్థితులు, వారు ఎలా ఉంటే చక్కగా ఉంటుందో, మరి ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితులు ఉంటాయి. అందుచేత సరిచేసుకోవటానికి పురుషుడు కూడా వాక్యానుసారంగా వాటిని గమనిస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని నీ భార్య ఎలా ఉంటుందో నీవు గమనింపబద్ధుడవై ఉన్నావు. నీ కుమార్తె ఎలా ఉంటుందో, సమాజంలో వారి పరిస్థితులు ఎలా ఉంటున్నాయో స్పష్టంగా తెలుసుకోవలసినది ఆ కుటుంబానికి శిరస్సు అయినటువంటి భర్త అయి ఉన్నాడు. అందుచేత కేవలం స్త్రీలు మాత్రమే కాదు, కానీ పురుషులు కూడా ఈ విషయాలు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు డిసెంబర్ 6, 1965లో ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన సంగతులు అనేటటువంటి మెసేజ్లో ప్రవక్త చెప్పిన విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, సోదరి, నీవు జుట్టు కత్తిరించుకొనగోరుచున్నావా? పొడవైన వెంట్రుకలుండుట దేవునికి నాజీరు చేయబడుట కాబట్టి ఆమెకు అది ఘనత. దయచేసి గమనించాలి. చాలామంది మరి లోక మర్యాద లేకపోతే లోకపరమైనటువంటి కొన్ని ఆ పద్ధతులను వారు పాటిస్తూ ఉంటారు. అదేంటంటే ఆ పుట్టిన వెంట్రుకలు తీయటం. ఇదంతా కూడా లోక మర్యాద. కానీ దైవికంగా దేవుని లేఖనము ఏ విధంగా చెప్తుందో అలాగున మనము బిడలను పెంచాలండి. కాబట్టి అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంథంలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే దేవుని లేఖనంతో ఒకటి తెచ్చి కలపకూడదో, అందులో నుంచి ఒకటి తీసివేయకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేతన అని అంటే, మనము ఒక పెద్ద వాహనమును తయారు చేసి ఒక చిన్న స్ప్రింగ్ విషయంలో అశ్రద్ధ తీసుకుంటే అంత పెద్ద వాహనము కూడా కదలదు అనే విషయాలు మనకు తెలుసు. అలాగే ఆత్మీయ జీవితంలో చిన్న చిన్నవే కదా, అది ఏముంది అని అనుకుంటే ఈ ఆత్మీయ జీవితంలో పెద్ద విపత్తు అనుభవింపక తప్పదు. అందుచేత కేవలం మన భౌతిక వాహనాలు లేకపోతే భౌతిక కట్టడలు, భౌతికపరమైన వాటిలోనే చిన్న లోపము ఏర్పడితే అంత కష్టము వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితము ఇంకా చక్కగా ఉండాలి, ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి. అందులో కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే అది ఘోర ప్రమాదానికి గురి అవుతుంది. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వెంట్రుకలు ముఖ్యంగా స్త్రీలకు దేవుడు నాజీరుగా ఇచ్చాడు. దానిని బోడి చేయటం, కత్తిరించటం, దాన్ని ఒక రకంగా మార్చటం అది వాక్యానుసారము కాదు. దయచేసి లేఖనము ఏది చెప్తుందో 1 కొరింథీ 11:15 ఇందాక చదివాను. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. దిస్ ఈజ్ ద వర్డ్.
దేవుని యొక్క వాక్యము ఇలాగూ చెప్పినప్పుడు ఆ రీతిగా మనము ఈ ఆడపిల్లల విషయంలో శ్రద్ధ తీసుకున్నట్లయితే వాక్యానికి మనము చక్కగా ఉన్నవారం అవుతాం. అంటే వాక్యానికి దగ్గరగా ఉన్నవారం అవుతాం. అసలు దగ్గరగా కూడా కాదు, వాక్యంతో ఏకీభవించాలండి. ప్రైజ్ గాడ్. దానికి కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకూడదు. ఈ విషయాలు గ్రహించాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, ఇక ఎంతమంది నేటి సమాజంలో ఈ ఆడపిల్లలకు మగపిల్లల వలె మరి ఆ జుట్టు కత్తిరిస్తున్నారు. ఇప్పుడు ఆ జుట్టు పెంచుకునుట వారికి ఘనమని వాక్యం చెప్పినప్పుడు సమాజంలో ఎలా ఉంటే నీకెందుకు, ప్రజలు ఎలా చూస్తే నీకెందుకు? నీ పిల్లల యొక్క బాధ్యత తల్లిగా తండ్రిగా నీ చేతికి అప్పగించాడు దేవుడు. అప్పగించబడినప్పుడు వారిని దేవునిలో పెంచుట మనకి ఎంతో ఉత్తమమైనది. కాబట్టి ఎవరో ఏదో అంటారని, లేకపోతే సమాజంలో ఈ యొక్క మరి ఈ వెంట్రుకలు కత్తిరించుకునేది ఒక ప్యాషన్ అయితే దయచేసి గమనించాలా. మనకు అవసరం లేదు ఆ ప్యాషన్. దేవుని వాక్యమే మనము అనుసరింపదగినటువంటి ఉత్తమమైనది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు వాక్యము చేత మనము నడిపించబడాలి. ఇట్స్ ఓకే. అలాగే ఇంకా అంటున్నాడు, నేడు వారు ధరించుచున్న ఆ చిన్న వస్త్రాలండి, పొట్టి వస్త్రాలు. గమనించారా? కాబట్టి ప్రతీది కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి ప్రియులారా. అది సరిచేసుకోనట్లయితే మనం వాక్యం నుండి చాలా దూరము వెళ్ళిపోయిన వారం అవుతాం. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వారి వస్త్రాలు ఈ ముఖ్యముగా ఆడపిల్లల విషయంలో లేఖనం ఏం చెప్తుందో దాని ప్రకారము మనము వారిని పెంచవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించండి. ఆ ఆడపిల్లలు ఈ చిన్న చిన్న వస్త్రాలు, ఈ షార్ట్స్ వేసుకోవటం వల్ల మనము ఏ కార్యం చేస్తున్నామో ఎంత అసభ్యంగా అది ఉంటుందో ఆలోచన చేయండి. కాబట్టి ఈ స్త్రీ యొక్క నిర్మాణము వేరొక విధముగా దేవుడు ఒక ప్రత్యేకంగా తయారు చేశాడండి. ప్రవక్త అంటున్నాడు, శరీరమును బయటికి చూపించు బట్టలు మీరు వేసుకొని వీధులలో తిరుగుచున్నారా? గమనించారా? తద్వారా ఏమని చెప్తున్నాడు? ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 5:28లో, ఎవరైనను ఆమెను మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయమందు ఆమెతో అతడు వ్యభిచారము చేసిన వాడు అవుతాడు అని. అంటే దేవుని యొక్క దృష్టిలో అది అంత ఘోరమైన పాపముగా మనం పరిగణిస్తూ ఉన్నాం, చూస్తున్నాం అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను నీవు అలాగూ కనపరుచుకొనుచున్నావు. చూసారా? ఈరోజు బయట ఉన్నవారు ఈ సినీ ప్రపంచం, సినీ వ్యామోహంలో వారి యొక్క వస్త్ర ధారణను అనుకరించువారు చాలామంది లోకస్తులు ఉండొచ్చు. అందుచేతనే వారిని లోకస్తులని మనం అంటున్నాం. కానీ క్రైస్తవ సమాజంలో క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి ప్రజలుగా ఉంటున్నటువంటి వీరు సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేస్తే వారి వస్త్రధారణను గూర్చి అక్కడ సమస్తమును పరీక్షించేటటువంటి సేవకుడు చెప్పకపోవటం చాలా బాధాకరమైన విషయం అండి. తద్వారా ఎంతో భయంకరమైన సంస్కృతి, విష సంస్కృతి, వాక్య వ్యతిరేకమైన సంస్కృతిని నువ్వు చూచి చూడనట్టుగా
మరి ఉండుట దేవుని యొక్క లెక్కలో నువ్వు నిలబడాలి, మరి నిలబడేటట్టుగా నిన్ను అది చేస్తుంది. దయచేసి గమనించాలి. అంతేకాదు ప్రియులారా, చాలామంది తమ పెదవులకు రంగులు పూసుకుంటున్నారు, ముఖాలకు రంగులు పూసుకుంటున్నారు. నన్ను క్షమించాలి, చాలామందిలో, నేను ఎక్కువ మందిగా చెప్పట్లేదు, నాకు కనబడినంత వరకు ఈ కాస్మెటిక్స్ వాడేటటువంటి వారిలో చాలామంది సేవకుల భార్యలు కూడా ఉంటున్నారు, సంఘ పెద్దల భార్యలు కూడా ఉంటున్నారు. కానీ అది చూచి చూడనట్టుగా అదేముందులే బ్రదర్ అని అంటే కాదండి. లేఖనాన్ని ఏదైతే విభేదిస్తుందో దానిని మనము చేయకూడదో, లేఖనము చెప్పని దానిని మనం చేయకూడదో. సరే, వారు పెదవులకు లిప్స్టిక్ వేయకపోవచ్చు, కానీ ఈ ముఖాన్ని ఎక్కువ సౌందర్యం కనబడేటట్టుగా ఈ సౌందర్య సాధనాలు, ఈ ముఖానికి వేసేటటువంటి ఆ రంగుల విషయంలో కనపడకుండా వారు కొన్ని కార్యాలు చేస్తున్నారు. చర్చిలో ఒక రకంగా ఉంటారు, వివాహ విందుల్లో, బయట లోక సంబంధమైన కార్యక్రమాల్లో వారి యొక్క ముఖాలలో మార్పు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒకే ఒక స్త్రీ ఇలాగు రంగులు పూసుకున్నదని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు తెలుసండి, అది ఆహాబు యొక్క భార్య. ఆ విషయాలు మనకు తెలుసు. కాబట్టి దేవుడు ఆమెను కుక్కల చేత ఆమెను తినేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు అని ప్రవక్త అంటున్నాడు. ఆమె క్రియల వలన, ఈ యెజబెలు యొక్క క్రియల వలన ఆమె ఒక హేయమైనదిగా ఎంచబడిందండి. అలాగే బాప్తిజమం ఇచ్చు యోహాను, ఏలియా ఆత్మ కలిగినటువంటి యోహాను హెరోదియను కూడా ఖండించటానికి గల కారణం అదే. అప్పటికి ఈ హాలీవుడ్ ఇవన్నీ కూడా ఇంకా ఎంటర్ కాల. ఈ పాతాళపు ఆత్మలు, మన ప్రవక్త లోపలికి ఆ పాతాళము యొక్క పరిస్థితులను కూడా చూశాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు కన్నులకు రంగులు పూసుకొని, చేపలాంటి రంగులు పూసుకొని బహు అసహ్యంగా ఆ పాతాళపు ఆత్మలు అక్కడ ఉండుట చూశాడంట. ఆ తదుపరి ఆయన ఒక షాపింగ్లో చూసి, ఆ షాప్లో చూసి చాలా, ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు ఒకలాంటి బలహీనతకు దైవదాసుడు గురయ్యాడు. ఎందుకంటే ఎప్పుడో తాను చూసిన దర్శనంలో ఆ విషయాలు భూమి మీద కనబడటం ఆయనకు ఆశ్చర్యాన్ని, భయాన్ని, కలవరానికి గురి చేశాయండి. ఈరోజు మన ప్రవక్త కాలంలో అది కొంచెం ప్రారంభంలో ఉన్నట్లయితే ఈరోజు దాని స్థాయి విస్తృతంగా ఉంది. కాబట్టి ఎందుకు దేవుడు ఆమెను, ఈ యెజబెలును హేయమైనదిగా చేశాడంటే 100% అది పాతాళపు ఆత్మలు. దయచేసి గమనించాలి. కాబట్టి ఈరోజు ఈ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఎన్నో వుడ్లు, ఇవన్నీ కూడా ఈరోజు చూసారా, సేవకులు ఫాలో అవుతున్నారు, సేవకురాండ్రు ఫాలో అవుతున్నారు, సంఘంలో ఉన్న డీకన్స్ ఫాలో అవుతున్నారు, డీకన్స్ భార్యలు ఫాలో అవుతున్నారు. ప్రియులారా, అందరని నేను చెప్పను, ఈ వాక్యము ఎందరికో వారు పరీక్షించుకోవాలని మాత్రము నేను మనవి చేస్తున్నాను. మనము చేసుకోదగినంత శుభ్రత గల మరి విషయాల్లో సోప్తో స్నానం చేస్తున్నావు, ఓకే, సరే, నీ తల నూనెతో అంటుకుంటున్నావు, ఓకే. కాబట్టి ఇక ఈ శరీరాన్ని ఇంకెందుకు నువ్వు మరింత తేజోవంతంగా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి? కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని
ఓవర్ చేసి చూపించాల్సిన ఆవశ్యకత మనకు లేదు. అనేకులు చదువుకునేటటువంటి క్రీస్తు లేకపోతే దేవుని యొక్క వాక్య పత్రికలముగా మన జీవితము తేటగా ఉండాలి. అంటే వాక్యాన్ని కనపరచాలి, దేవుని యొక్క శక్తిని కనపరచాలి, కానీ బాహ్య అలంకరణలను మనము కనిపించి లేకపోతే ఎవరినో ఆకర్షించాల్సిన పని మనకు లేదండి. కాబట్టి లేఖనం క్లియర్గా చెప్తుంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తే దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ వారిలో ఉండదంట. దేవుడు ఎందుకు ప్రేమిస్తాడండి? వాక్య సంబంధులైతేనే వాక్యకర్త ప్రేమిస్తాడు. వాక్య వ్యతిరేకులను ఆయన ఎందుకు ప్రేమిస్తాడు? కాబట్టి లోకపు వలలో పడవద్దు. ముఖ్యంగా ఈ సినీ వ్యామోహం అధికమైపోతుందండి. చాలామంది నన్ను అంటున్నారు, బ్రదర్ మీరు వీడియో చేసి వీడియో ప్రసంగాలు ఇవ్వచ్చు కదా అని. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మంచిదే, నేను తప్పని చెప్పట్లేదండి ప్రియులరా, విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఆ వీడియోలో వాక్యం లేకపోతే వీడియో తీస్తున్నారనుకుంటారో, వాక్యం చెప్పేటప్పుడు అక్కడ మరి యూట్యూబ్లో అప్లోడ్ చేసేటటువంటి వాక్యం అయినట్లయితే దాన్ని అప్లోడ్ చేయాల్సి వస్తే, కాబట్టి ఆటోమేటిక్గా ఆ కెమెరామెన్ అంటాడు, ఎవరైనా కానివ్వండి, సెల్ ఫోన్లో తీనివ్వండి లేకపోతే క్యామ్లో తీనివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు అంటారు, సార్ మీరు ఫ్రేమ్కి కరెక్ట్గా లేరు బ్రదర్. ఎలా ఉన్నారు? మీరు కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే కరెక్ట్గా స్క్రీన్కి సెట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్కి సెట్ అవుతుంది. అలా కాకుండా మీరు సామాన్య వస్త్రాలు ఇలాంటి వస్త్రాలు వేసుకుంటే బాగాలేదు బ్రదర్. వెంటనే మన వాళ్ళు వస్త్రాలు మార్చేస్తారు, కలర్ఫుల్గా కనబడటానికి ట్రై చేస్తారు, చక్కగా తలను అలాగన వంకులు తిప్పుకుంటారు. అలాగన వాళ్ళు ఇక ఏ ఆత్మ వారిలో వెళ్తుందో కానీ ప్రజలు చూస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ హావభావాలను ఒక్కసారి మీరు చూడండి. ఈ వాయిస్ ద్వారా మాట్లాడే వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు. ఎప్పుడైతే అందరని నేను అంటలేదు, దయచేసి గమనించాలి, కొందరిని చూడండి అంటున్నాను. వారు ఇక అక్కడ ఇచ్చే ప్రదర్శన ఇంచుమించుగా ఆ సినీ నటులకు ఏ మాత్రము తగ్గదు. ఈరోజు ఈ సంఘ శాఖల సంబంధించినటువంటి సేవకులైతే ఇక చెప్పనవసరం లేదు, పూర్తిగా సినీ యాక్టర్స్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. అలాగనే ఈ ఈ ఈ విష సంస్కృతి ఎక్కడికి ప్రవేశించిందని అంటే, ఎప్పుడైతే యూట్యూబ్స్లో వాక్యాలు ఎప్పుడైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయటం ప్రారంభించారో, ఆ వ్యూస్ కోసం, ప్రజలను ఆకర్షించడం కోసం నానా తంటాలు పడుతున్నారండి. ఇలా చెప్పానని నన్ను క్షమించండి, నేను అందరినీ అనదలుచుకోవట్లేదు, కానీ ఎందరో కొందరు ఈ విధానములో బాహ్య ప్రదర్శన తప్ప క్రీస్తును చూపించలేని వారు పలువురు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మనం ఏదో అందముగా కనిపించుకోవలసిన కార్యం ఇక్కడ అవసరం లేదు. అసలు మనం కనపరచాల్సింది ప్రభువునే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు లౌదికీయ సంఘకాలమును గూర్చి ప్రవక్త బోధించినప్పుడు దాని విషయాల్లో కొన్ని మాట్లాడుతున్నాడు. చూడండి, మీ వైపు చూచుకొనండి, ప్రజలు నడుచుచుండగా వారిని పరీక్షించండి. ఇది నా మాట కాదండి, ప్రవక్తే చెప్తున్నాడు. ప్రవక్తలోని పరిశుద్ధాత్మ చెప్తుంది. మీరు ఎందరినో చూస్తున్నారో, క్రైస్తవుల వలె ఎవరైనా కనబడుచున్నారేమో చెప్పండి. చూసారా? వారి వస్త్రధారణ చూడండి, వారి యొక్క ప్రవర్తనను చూడండి, వారి మాటలను వినండి, వారు వెళ్ళు ప్రదేశములను గమనించండి. వారు నిజంగా క్రొత్తగా జన్మించి ఉన్న ఎడల వారు వెళ్ళిపోవచ్చుండగా వారిలో ఏదో ఒక సూచన కనబడవలసి ఉన్నది.
చూసారా? క్రీస్తు సూచన నీలో కనబడుతుందా? ఈ హాలీవుడ్ బాలీవుడ్ సూచన నీలో కనబడుతుందా? అసలు ఎందుకండి ఇక్కడ మనము ఈ యొక్క ప్రజల మధ్యకు వాక్యము వెళ్ళే ఒక వాహకం ఈ యొక్క యూట్యూబ్, అది ఈ సోషల్ మీడియా. ఎందుకని ఈరోజు ఈ సెల్ ఫోన్స్ అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఆ చెడిపోయిన సమాజంలో అధిక మంది ఎక్కడున్నారంటే ఆ స్మార్ట్ ఫోన్లోనే ఉన్నారు. అక్కడే చూసుకుంటున్నారు, ఏంటేంటో చూస్తున్నారు. ఈ నశించు సమాజానికి వాక్యం అందించటానికి ఇది ఒక మార్గం కావచ్చు. కానీ యాక్చువల్గా అక్కడ చెడిపోయిన సమాజాన్ని సరిచేయటానికైనా ఈ యూట్యూబ్ మెసేజ్లు, లేకుంటే ఒక ప్రదర్శన అని అంటే మీరు చూడండి, ప్రదర్శన ఎక్కువ, ఫలితం తక్కువగా ఉన్నది. కాబట్టి వారి వస్త్రాలు ప్రదర్శించుకోవటానికి, వారి కాస్ట్లీ మెటీరియల్స్ ప్రదర్శించుకోవటానికి, వారి వాక్యం చెప్పే రూమ్స్ను చూపించటానికి, వారి యొక్క పెద్ద ఆలయాలు చూపించుకోవటానికి, వారి యొక్క పరిస్థితులు మాకు ఇంత జనాభా వస్తున్నారని చూపించుకోవటానికి, ఇదంతా అన్య సంఘాలలో శాఖలలో అయితే పర్వాలా. కానీ ఈరోజు ఈ సర్పము యొక్క జాడ ఎక్కడికి వెళ్ళి ఉన్నదంటే వర్తమాన సంఘాలలోనే ఉండుట సిగ్గుచేటు. ఆ పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, ప్రార్థన లేదు, పట్టుదల లేదు. ప్రవక్త ఏ ఉద్దేశం రావాలని, ప్రజలలో ఎలాంటి మార్పు రావాలని, వధువు ఏ రీతిగా ఉండాలని ఆయన జీవిత కాలములో ఈ వర్తమానం ఇవ్వటానికి తాపత్రయపడ్డాడో ఆ శిల్పమో ఆ రూపమో ఈరోజు పూర్తిగా చెడిపోవుట అక్కడ నీతిమంతులు చూచుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ ప్రదర్శనే పనిగా పెట్టుకుంటున్నారు యూట్యూబ్లో. ఒకేసారి 3 మెసేజ్లు 4 మెసేజ్లు. నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు తమ ప్రవర్తనలోనో పరిస్థితులలోనో ఎన్ని సంవత్సరాలైనా వర్తమానాన్ని గట్టిగా పట్టుకొని సాధారణ జీవితం జీవించుచున్న ఆ సీనియర్ పాస్టర్స్ని నేను గమనిస్తూ ఉంటానండి. వారు ఎక్కడ కూడా తమ్మును తాము వారు ప్రదర్శించుకోవట్లే. కొందరు సేవకులు నేను అడుగుతాను, అయ్యా మీకు లేటెస్ట్ ఒక ఫోటో ఏదైనా ఇస్తే ఈ మీటింగ్స్లో మీ ఫోటోని అక్కడంటే, ఫోటోదేముంది బ్రదర్, ఏదో ఒకటి పెట్టేసేయండి అంటారని సీనియర్స్. కానీ క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ ఫోటో చూడండి బాగుంటుంది, ఈ ఫోటో చూడండి బాగుంటుంది. ఎక్కడండి సంఘశాఖల యొక్క మైండ్ అక్కడ కనబడుతుంది? ప్రియులారా, నో అంటే నా అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, మీ అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు. కానీ మనం ప్రదర్శించాల్సింది ఏంటి? మనం ఏమి ఇవ్వాలి లోకానికి? ముఖ్యంగా వధువుకు కావలసినది ఏంటి? దాని కొరకైన సిద్ధపాట్లు లేదండి. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఏది చేసినా బాహ్య ప్రదర్శన తప్ప అది అంతరంగంలోనికి వెళ్ళి వారిని సరిచేసుకునేటట్టుగా చేయదు. గమనించాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేడు మౌలిక సంఘములు తాము మిలియన్ల మందితో మిలియన్స్ పీపుల్ రక్షించినట్లునో, అంటే అనేక మందిని రక్షించినట్లునో, ఆత్మ నింపుదల గలవారిగా చేసినట్లునో చెప్పుచున్నారు. పిల్లరా, ప్రవక్త అంటాడు, ఏమిటి ఆత్మ నింపుదలయా? జుట్టును కత్తిరించుకొని, పొట్టి వస్త్రాలు ధరించుకొని, అలాగే కొంతమంది స్త్రీలు మగవారి దుస్తులు ధరించుకొని, మరికొందరు రంగులు పూసుకొని వికృతముగా కనబడుచు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ రీతిగా అది సాధ్యం?
మీరు యెజబెలు వలె ఉన్నారని ప్రవక్త క్లారిటీగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవ స్త్రీలకు సంబంధించిన వస్త్రములు ధరించుకొనినచో ఎంతో చక్కగా ఉండి ఉందురు. వీరిని గూర్చి ఆలోచించితేనే నాకు అసహ్యం కలుగుతుంది అన్నాడండి. వారు అసభ్యతకు, దుర్నీతికి సాక్షులుగా ఉన్నారు. ఈరోజు కామం ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకు ఇంత భయంకరమైన పాప భూయిష్టమైనటువంటి ప్రపంచం మనం చూస్తున్నాం? కుటుంబ జీవితాలు ఎందుకు కూలిపోతున్నాయి? క్రమము తప్పి అక్రమము ఎందుకు పెరిగిపోతుంది? కేవలం ఆ వస్త్రధారణ, బాహ్య ప్రదర్శన వలన తప్ప మరి దేని వలన కాదు ప్రియులారా. ప్రవక్త అంటున్నాడు, అక్టోబర్ 5, 1956లో రంగు పూసుకున్న యెజబెలు యొక్క మతము అనేటటువంటి అంశంలో నీవు అప్పటి కాలపు లెక్కలో $25 చెల్లించిన ఆ చిన్న డజనుల కొలది బూట్లు కంటే ఆ ఉన్నతమైన అల్లికలు కలిగిన బూట్లు ఎక్కువ తోలు కలిగి ఉన్నవి. నీవు ఈరోజు ఆ వీధిలో ఆ పాత బటన్ బూట్లు ఎలా అమ్మగలవు? ఎందుకంటే అవి సింపుల్గా ఉండేవి. ఆ పాత వాళ్ళు ఏంటంటే ఆ స్కిన్, ఆ వేసుకునేటటువంటి ఆ చెప్పులు కానీ, వేసుకునేటటువంటి ఆ బూట్లు కానీ ఆ శరీరానికి కంఫర్ట్గా ఉండటానికి వారు ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఈరోజు ఏంటంటే ఒక ఆకర్షణగా కనబడితే చాలా, ఈ కాల్ని లేకపోతే ఆ కాలుకి ఆ స్కిన్కి ఉపయోగపడతాయా ఉపయోగపడవా అనవసరం. ఆ వస్త్రాలు శరీరాన్ని కాపాడవా అనేది అనవసరం. కానీ ప్రదర్శనగా వారు చేస్తున్నారట. ఆ పాత బూట్లు తీసుకుని ఎలా అమ్మగలవు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, బొటనవేలు మధ్యలో ఒక చిన్న వారుతో కట్టి మరియు ఎర్రటి రంగు వేయబడిన ఆ పెద్ద బొటనవేలు గోరు మీద ఈ విధముగా అతికించబడినది. మరియు వర్షములో మడమలు వదులుగా వ్రేలాడదీయుచున్నారు. మరియు నీవు వీధులలోనికి ఆ విధముగా వెళ్ళుచున్నావు. అది సరియేనా? చూసారా? అయితే నీవు ఆ పాతవైన బూట్లను అమ్మవు, ఎందుకనగా నీవు వాటిని ఆశించుటలేదో. కాబట్టి ఆవల ఒక మాట చెప్తున్నాడు, మార్తా సుసియానా, వేరొక రకమైన వాటిని ధరించుటను నీవు చూచితివి. చూడండి, నీవు ఆమె వలె వస్త్రములు ధరించగోరుచున్నావు, వదులుగా ఉన్న ఆ వస్త్రములను నీవు కోరుకొనుట లేదు. నీవు అందులో అంటే ఆ వస్త్రములలో పోయబడినట్టుగా బిగుతుగా ఉన్న వస్త్రములనే ఇష్టపడి కోరుచున్నావు. ఎందుకనగా అప్పటి సమాజంలో మనకంటే ఒక 100 సంవత్సరాలు ఫార్వర్డ్గా ఉన్నదండి అమెరికా. నీవు టెలివిజన్లోనూ, రేడియోలోనూ, వార్తాపత్రికల్లోనూ ఏ రీతిగా అయితే ఆ సుసీని చూసావో అలాగే నీవు తయారవుతున్నావు. చూసారా? ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చేసాక స్త్రీలు ఆ సెల్ ఫోన్లోనే ఉంటారండి. ఏదో కొద్ది సమయం వంటకాడు ఉంటారు, ఇక అది అయిపోగానే టెలివిజన్ కాదు. ఎందుకు ఇంత అరాచకాలు తయారవుతున్నాయి? భయంకరంగా ఈ ప్రేమ లేకపోతే ఇతరత్ర అది నిజమైన ప్రేమ కాదండి. అది ఫిలియో ప్రేమ, అది వ్యామోహంతో కూడిన ప్రేమ, అది నిజమైనది కాదు. అది అపవాది ప్రవేశపెట్టినటువంటి ఒక చెత్త. అది పాతాళ సంబంధమైనది. తల్లిదండ్రులకు లోబడక చివరికి కొన్ని కుటుంబాలు నాశనం చేసుకునేటటువంటి ఈ సినీ వ్యామోహపు ప్రేమలు అవి. ఇది బయట ప్రపంచంలో అయితే ఇట్స్ ఓకే, సంఘశాఖల్లో అయితే ఇట్స్ ఓకే. కానీ ఏది స్వచ్ఛమైనదని మనం చెప్పుచున్నామో
అక్కడే క్రమం తప్పితే ఇక పరిస్థితులు ఏంటి? దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే దానియేలుకు గబ్రియేలు యొక్క సూచనలు, జూలై 30, 1961లో ప్రవక్త యొక్క మెసేజ్. చివరి దినములలో స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకొందురని నేను గ్రహించి ఉన్నాను. వారు పొట్టి దుస్తులను ధరించి మరియు ఎత్తైన చెప్పులతో వయ్యారము వలకబోయచ్చు టింగు టింగు మనుచు కడపటి దినములలో పోయేదరని నేను గ్రహించి ఉన్నాను. చివరి దినములలో నీతి చాలా తక్కువ స్థాయిలో ఉండునని నేను గ్రహించి ఉన్నాను. దయచేసి గమనించండి, ఈరోజు వస్త్రాలు ధరించుకోవటానికి భారమైపోయాయి. ఎంత ఎక్కువగా వారి శరీరాలను కనిపించేటట్టుగా చేసే వస్త్రాలు ఉంటాయో వాటికే ధర ఎక్కువండి. దయచేసి గమనించాల. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా మనం చూసినట్లయితే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఒక అతీతమైన సూచన అనేటటువంటి వర్తమానంలో 1963 నవంబర్ 29లో దానిలో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీలు నాగరికత గల శక్యమైన వస్త్రములు ధరించగలరని నేను తలంచుకొనుచున్నాను. ఆ పురాతన నవనాగరికము గల చెప్పులు, వాటిలో కొన్ని తోలుతో చేయబడిన చెప్పులను మీరు ఒక జత $3 కొనుచున్నారు. మరి చాలా మంచి రకమైన సంపూర్ణముగా తోలుతో చేయబడిన ఒక డజన్ జతల చెప్పులకు నేడు మీరు $25 చెల్లించుచున్నారు. కానీ అది శక్యమైన రకమునకు చెందినదని మీకు తెలుసు. చూసారా? కాలి మడమలను గురించి తెలిసిన విధముగా చెప్పులు తొడుగుకున్నప్పుడు బొటనవ్రేలు ఊనుటకు కావలసిన ఒక చిన్న పట్టు కూడా అక్కడ లేదంట. కానీ అది శక్యమైనది. మీరు చూసారా? అదే కార్యము, దానితో నీవు దాదాపుగా వయ్యారముగా నడవగలవు. ఎందుకంటే ఈ నడకలో మార్పు తేవటానికి ఆ చెప్పులు తయారు చేయబడుతున్నాయి. నీవు మామూలుగా అయితే ఆ టైప్లో నడవలేవు. ఈ చెప్పులు వేసుకుంటే నువ్వు నడవవసరంలా, నీ నడకే మారిపోద్ది అన్నమాట. దయచేసి గమనించారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజములో మనము ప్రతి దానిలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పర్ఫెక్షన్ ముందు భౌతికపరమైన మార్పు నుండి ప్రారంభమై, ఆవరణములో నుండి ప్రారంభమై, పరిశుద్ధ స్థలములోనూ అతి పరిశుద్ధ స్థలములోనికి నిన్నది నడిపించేదిగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలమైనటువంటి నీ హృదయంలో ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే నీ తీరు, నీ నడక, నీ ప్రవర్తన, నీ క్రియ రన్నింగ్ అవుతూ ఉంటుందండి. నీ హృదయంలో ఏది ఉందో దాని ప్రకారమే నువ్వు ఉంటావు. నీ హృదయం నిండా దెయ్యాలుంటే నీ పరిస్థితి కూడా ఆ దెయ్యపు తీరుగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా, ప్రవక్త అంటున్నాడు ఇది వెర్రితనము అంటున్నాడండి. అది ఒక కాలము, అది ఒక శక్యమైన సమయమై ఉన్నది. అంటే ఏంటి? ప్రభు రాకడకు ముందుగా ఎంత దారుణంగా ఈ ప్రపంచం చెడిపోవాలో అది ఒక సూచన. సమాజం చెడిపోతుందంటానికి సూచన. అయితే ఎత్తబడేటటువంటి వధువు కూడా అక్కడ సూచన అయి ఉండాలి. ఈ చెడిపోయిన వారు ఒక సూచన అయితే, అంటే పాతాళమునకు కొనిపోబడువారు వారి సూచన ఇక్కడ చూపిస్తే, పరలోకానికి కొనుపోబడువారు అంటే ఆ మధ్యాకాశానికి కొనుపోబడువారు కూడా వారి సూచన భూమి మీద చూపించాల. వారి సూచన ఏంటి? వాక్యం ఎలా చెప్తుందో అలా వారు ప్రవర్తించాల. సమాజం ఎలా ఉందో మనకు అనవసరం. లోకంలో ప్రస్తుతం ఏ ఫ్యాషన్, ఏ మోడల్ నడుస్తుందో నీకు అనవసరం. నీవు వాక్య సంబంధమైన మోడల్గా ఉండాలి. ప్రైజ్ గాడ్.
ఓకే, నవంబర్ 28, 1958లో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం అనే వర్తమానంలో నుండి ప్రవక్త చెప్తున్న మాట మీ ముందు ఉంచుతున్నాను. అంతటా మేము ఆర్మీనీల వైపునకు రాబోచున్నాము. వారు దేనిని పొందుకున్నారు గమనించండి. ఆ క్రియలను గురించి మాట్లాడుతున్నాడు. అవి పరిశుద్ధ గుంపులు లేక క్రియలు. ఒక స్త్రీ, దేవా దీవించుమో, నేను నా తల వెంట్రుకలు ఎదుగనిచ్చేదను అన్నది. మరియు ఒక పురుషుడు, ఓ దేవునికి స్తోత్రమో, పొట్టి చేతులు కలిగిన చొక్కాను నేను ధరించను. చూసారా, ఒక పురుషుడు దేవుని వాక్యానికి ఎలా లోబడుతున్నాడో, ఒక స్త్రీ దేవుని వాక్యానికి ఎలా లోబడుచున్నదో చూడండి. మనం వేసుకునే డ్రెస్ కోడ్ మన పర్సనాలిటీని చూపిస్తుందండి. నువ్వు ఎలాంటి వాడివో, నీ అంతరంగం ఎలాంటిదో, నీ ప్రదర్శన ఏంటో అది క్లియర్గా చూపిస్తుంది. అది వాక్య సంబంధంగా ఉన్నావా, వాక్య సంబంధముగా లేవా, అది నీ డ్రెస్ చూపిస్తుంది. దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, దేవుని రాజ్యమునకు ఎటువంటి సంబంధం లేదు. నీవు నీ యొక్క తల వెంట్రుకలను పొడవుగా ఎదగనీయవచ్చునో, నీవు ఏ విధమైన వస్త్రములు ధరించకూడదో నువ్వు ధరించుకోవచ్చునో, లేదా నీవు ఇది అది లేక ఇంకేదైనా చేయవచ్చునో, మరియు దానితో దీనికి ఎట్టి సంబంధము లేదు. నీ యొక్క వస్త్రములను బట్టి నీవు రక్షింపబడలేదు. అలాగైతే దేవుడు కొన్ని నమూనాలను తయారు చేసి ఉండేవాడు. యేసు మరణించవలసిన అవసరము వచ్చి ఉండేది కాదు. ఆయన కృపచేత నిన్ను రక్షించాడు కాబట్టి నీవు రక్షించబడ్డావు. మరియు నీవు వీటిని మెప్పు కొరకై చేయుచున్నావు. సత్ప్రవర్తన దానిని నీకు చెప్పును. నీవు మెప్పు కొరకై వాటిని చేయుచున్నావు. ఇక్కడ ఆ విషయం చూడండి. సత్ప్రవర్తన అనేటటువంటి విషయంలో ప్రవక్త మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు చూడండి, నేను నా తల వెంట్రుకలు ఎదగనిచ్చేదను, పొట్టి చేతులు కలిగిన చొక్కాను నేను ధరించను అని ఆ విధంగా మనం చెప్పుట కాదు. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ వస్త్రములలోనున్న మార్పుతో పాటు నీలో కూడా సమగ్రమైనటువంటి సత్ప్రవర్తన కూడా రావాలండి. ఇప్పుడు కొన్ని ప్రసంగాలు చేసినప్పుడు అమాంతం చర్చి అంతా కూడా ఒక రూపంలోకి మారిపోద్ది. అయితే ఇక్కడ అసలు సంగతి ఏంటంటే, వస్త్రాలు మాత్రమే మారటం కాదు, ఇక అక్కడి నుండి నీ జీవితం కూడా మారటానికి నువ్వు ప్రయత్నం చేసుకోవాలి. క్రైస్తవ్యానికి అసలైన కొలమానం ఏంటంటే వాక్యం. వాక్యము నీకు ఏ రీతిగా చెప్తుందో. ఇప్పుడు కొంతమంది మంచి వస్త్రాలే ధరించుకోవచ్చు. 2 వస్త్రాలు ఉన్నాయి. పైకి కనిపించే ఒక వస్త్రం, అంతరంగములో ఉన్న ఒక వస్త్రం. ఇప్పుడు అంతరంగములో ఉన్న వస్త్రం, ఈ వాక్య సంబంధమైన ఈ వస్త్రం, నువ్వు బాహ్యపరమైన వస్త్రాలకు చూసారా, దానిని ఏ క్రమంలో ఉంచాలో ఆ క్రమంలో ఉంచుతుంది. అయితే పైన ఉన్న వస్త్రాలలో మాత్రమే మార్పు వస్తే సరిపోదు, కానీ నీ అంతరంగములోని మార్పు అతి ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, సర్పము యొక్క సంతానం అనేటటువంటి అంశంలో సెప్టెంబర్ 28, 1958లో ప్రవక్త చెప్పాడు. ఇందాక నేను చెప్పింది ఏంటంటే, వస్త్రాలు ఇలా ధరించుకోవాలి, ఓకే ధరించుకుంటున్నాం. స్త్రీలు జుట్టు పెంచుకుంటున్నారు, ఓకే. ఇలాగ ఎంతమంది లేరండి? వాక్యానికి లోబడుతున్నారు, వెరీ గుడ్, సరిపోయిందా? లోపల కూడా మార్పు రావాలి, అంతరంగంలో కూడా మార్పు రావాలి. అంతరంగంలో మార్పు లేకుండా ఇప్పుడు పెంతెకోస్తులో ఉన్నవారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. వారి హృదయం ఎలా ఉంది? పురుషులైనా స్త్రీలైనా పైకి ఒక చక్కని వేషం కనబడుతుంది. ప్రవక్త 2 అంటే
ఆయన ప్రవక్త 2 విషయాలను కూడా ఆయన పరిశోధనాత్మకంగా గమనిస్తూ ఉన్నాడండి. పరిశుద్ధాత్మ పరిశోధనది. అయితే అక్కడ ఏమని చెప్తున్నాడు? ఓకే, వస్త్రాలు మార్చుకోవచ్చు, వస్త్రాల్లో మార్పు రావచ్చు, ఇది ఎందుకంటే కుట్టించుకునే కాబట్టి నువ్వు చక్కగా ఉండొచ్చు, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని నువ్వు ప్రార్థన చేయొచ్చు, నేను మారిపోయాను అనుకోవచ్చు, కానీ నీ ప్రవర్తన కూడా మారాలన్నాడండి ప్రవక్త. ఆమెన్, ఆమెన్. చూసారా? ఇప్పుడు చూడండి, స్త్రీలు ఈ చిన్న ప్యాంట్లు ఇంకా ఏవేవో ధరించుచున్నారు, మరియు ఇక్కడ చిన్న పాత వాటిని ధరించుచున్నారు. అక్కడ వావరాలంట, ఫెడల్ పుషర్స్ అంటే ఆ దినపు పేర్లు అవి. కాబట్టి అంటే కరెక్ట్గా చెప్పాలంటే అవి ఒక నిక్కర్లాగా ఉంటాయంట. ఇవి స్త్రీలు కోసమని వారు చెప్తారంట. కాబట్టి ప్రియులారా, స్త్రీలు అటువంటివి వేసుకోనరు. స్త్రీలు అనగా గౌరవము గల స్త్రీలైతే అవి వేసుకొనరని ప్రవక్త అంటున్నాడు. ఇటువంటి వస్త్రములు ధరించుట స్త్రీకి అవమానమని బైబిల్ తేటగా చెప్తుంది అని. ప్రియులారా, ఇక నేను అసలు సంగతి చెప్తున్నాను. ప్రవక్త చెప్పిన దానిని బట్టి నేను గ్రహించి ఒక విషయం చెప్తున్నాను, వినండి. నీ హృదయము వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. వాక్యంతో కనెక్ట్ అవుతే నీ శరీర ప్రదర్శన తగ్గి వాక్య సంబంధిగా నీవు సమాజంలో నీ శరీరమును, నీ ఆత్మను, లేకపోతే నీ సోల్ విషయంలో నువ్వు ఎలా జాగ్రత్త తీసుకోవాలో ఈ వాక్య ప్రకారం అంత జాగ్రత్త తీసుకుంటావు. అప్పుడు నీవు లోకమునకు ఒక వింతగా కనబడతావు. ఎందుకంటే చెడిపోయిన సమాజానికి ఒక మంచి స్త్రీ కనిపించినట్లయితే వారు చెడిన సమాజానికి ఒక స్పెషల్ పీపుల్గా ఉంటారండి, ప్రత్యేకమైన ప్రజలుగా ఉంటారు. ఆమెన్. అందుకని లేఖనం చెప్తుంది, మూర్ఖులకు ఈ తరము వారికి, అనగా వంకరైన ఈ తరానికి మనము వేరుగా ఉండాలని లేఖనం చెప్తుంది. గమనించారా? కాబట్టి ఇంకా ఆ విషయాల్లో మాట్లాడతాడు. ఒక పాపి నీ వైపు చూచినప్పుడు ఏమి జరిగినదో నీకు తెలియనా? ఒక పాపి తనలో ఒక బ్లూ ప్రింట్ ఉంటుందండి. బ్లూ ప్రింట్ అంటే ఈ ఈ ఈ యాంగిల్లో, లేకపోతే ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో అతనికి ఒక డైమెన్షన్ ఉంటుంది. పాతాళపు డైమెన్షన్ ఆయనకు ఉంటుంది. వాడు ఈ పాతాళపు శక్తుల ద్వారా నడిపించబడుచున్నవాడు. కాబట్టి ఈ పాతాళంలో దురాత్మలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తాయో దాన్నే వాడు వెతుకుతాడండి. వాడు కన్నుల్లో నుంచి దాన్ని సెర్చ్ చేస్తాడు. గమనించాల. కాబట్టి అప్పుడు అలాంటి వస్త్రమే ధరించిన ఒక యువతి లేక ఒక స్త్రీ అతని దృష్టిలోనికి వచ్చినప్పుడు అప్పుడు ఇతని హృదయము ఆమె ఎడల ఆకర్షితం అవుతుంది. ఎందుకు ఆకర్షిస్తుంది? అక్కడ ఒక దురాత్మ ఉంది. ఆ వస్త్రము ధరించుకున్న చెడిపోయిన మలిన ఆత్మ అక్కడ ఉంది. ఈ మలిన ఆత్మ కరుడును పిలిచినట్టుగా, ఒక అల మరొక అలను పిలిచినట్టుగా ఒక దురాత్మ అక్కడ ఉన్నట్లయితే మరొక దురాత్మ సంబంధిని అక్కడ ఆకర్షిస్తుందండి. గమనించారా? కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నా భర్త పట్ల నేను ఎంతో యథార్థంగా జీవించాను బ్రదర్, నేను అలాంటి దానిని కాదు. కానీ ప్రవక్త అంటున్నాడు, నీవు వ్యభిచారివే. ఎందుకంటే లేఖనం చెప్తుంది, మన ప్రభువు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటానికి అతడికి నీవు అవకాశం ఇచ్చావు. ఇక నిన్ను అలా చూస్తూ నీతోనే, నీ స్పిరిట్తోనే వాడు వ్యభిచారం చేసేస్తున్నాడండి. గమనించారా? దాన్ని చూసి వాడు వ్యభిచారం చేసేస్తున్నాడు. ఆ వ్యక్తి వ్యభిచారము చేసినట్లుగా జవాబు ఇవ్వవలసి ఉన్నాడు. అయితే దానికి కారకులు ఎవరు? అంటే ఒక దురాత్మ నిన్ను ఆకర్షించకుండా నువ్వు కాపాడుకున్నట్లయితే నీకు ఏ హాని జరగదు. ఎందుకంటే వాడు
మోహింపబడటానికి నీలో ఏదైతే వెతుకుతున్నాడో, ఏది చూడాలనుకుంటున్నాడో అది నువ్వు కనుక కనుపరిచావు అనుకో, వాడు వెంటనే నీతో ఆ స్పిరిచువల్ డిబాచరింగ్ అంటే ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఇడల్టరీ వ్యభిచారం అక్కడ జరుగుతూ ఉంది. గమనించారా? నువ్వు పాపం చేయకపోవచ్చు, నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు లైంగిక చర్య ఏది చేయకపోవచ్చు, కానీ ఆ లైంగిక సంబంధమైనటువంటి దురాత్మ ఆ కార్యమును జరిగిస్తుంది అక్కడ. నీవు ఏదో ఒక విధముగా లేక పురాతన పెట్టెలోనున్న బట్టలు తీసి ధరించవలనని నా భావము కాదు, నీవు ఒక స్త్రీ వలె కనబడుము. అంటే నువ్వు సంపూర్ణంగా ఉండు. ఏదో పనికిరాని వస్త్రాలు వేసుకోవాలనో, లేకపోతే నలిగిపోయిన వస్త్రాలు వేసుకోవాలనో, లేకపోతే కంపు కొట్టే వస్త్రాలు వేసుకోవాలనో కాదు. నీకు కలిగినవే మంచివే నువ్వు వేసుకున్ననో ఎలా ఉండాలా? వాక్యానికి సంబంధముగా ఇతరులకు, ముఖ్యంగా దుష్టాత్మకు ఆకర్షణీయముగా ఉండకుండా వస్త్రముతో పాటు ప్రవర్తన కూడా చక్కగా ఉండాలి. కాబట్టి మరియు ప్రవక్త ద్వారము ఇరుకుగా ఉన్నది, జనవరి 3, 1959లో ఇచ్చిన మెసేజ్లో నుండి ఇలా చెప్తున్నాడు. మంచి స్త్రీగా చేయనది ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. చెడ్డ దుస్తులు ఆ మంచి స్త్రీపై వేసి మరియు బయటికి పంపినచో అది ఏం చేయను? ఈమె మంచిదేనండి, కానీ అందరిలాగానే ఉన్నటువంటి ఆ చెడిపోయిన వస్త్రాలు ఆమెకు వేసి బయటికి పంపితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ చల్లని వేళ ఆ చిన్న 16 సంవత్సరముల వయస్సు గల బాలికలు తమ తల్లి ఎదుట కూడా కట్టుకొనజాలని వస్త్రములతో, చూసారా, తల్లిదండ్రులకి పిల్లలు మరి వేరే విధంగా ఏమీ ఉండరు. తల్లిదండ్రులకు ఒకే ముద్దు, కానీ అవి తల్లిదండ్రులకే అభ్యంతరం కలిగించే విధంగా ఉంటే, చూసారా, ఆ వస్త్రములతో ఆమె అలాంటి వస్త్రాలు తల్లిదండ్రులకే ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఆ వస్త్రాలతో ఆమె ఆ వీధుల గుండా వెళ్ళినచో అది ఏమవును? వారి తల్లికే అభ్యంతరకరంగా ఉంటే అదే వస్త్రం ధరించుకొని వీధులలోనికి వెళ్తే ఎలా ఉంటుంది అని అంటున్నాడు. అనగా పిల్లలు కాదు, పిల్లలకు దానికంటే మంచిది ఏమీ తెలియదు. అయితే బలిపీఠము మీద ఉన్న బోధకుడు తను నిర్వర్తించవలసిన కార్యమును చేయుటలో విఫలమయ్యాడు. వారికి తెలియదండి, ఈ బలిపీఠం మీద వాక్యాన్ని అందించేటటువంటి వ్యక్తి దానిని లేఖనము ద్వారా ఖండించటానికి నిరంతరం పోరాడాలి. శత్రువు అదే. నువ్వు శత్రువుతో పోరాడటం అంటే వాక్య వ్యతిరేకమైన స్పిరిట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు దాని వాక్యం ద్వారా ఖండించాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించాలి. కాబట్టి ఆ బాధ్యత ఆ సేవకునిదే అని ప్రవక్త చెప్తున్నాడండి. దయచేసి గమనించాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా సరియే. నిశ్చయముగా అన్ని నీచమైన వస్త్రములు మరి అటువంటివి ధరించి స్త్రీలు వీధుల గుండా తిరుగుచున్నారు, మరియు పాపులు వారి వైపు చూచుచున్నారు, మరియు ఆమె ఒక పురుషునితో కలిసి జీవించుచున్నట్టుగా నేరము మోపబడుచున్నది అని ఆమె ఎరుగకున్నది. వ్యభిచారం ఆల్రెడీ డేటా వెళ్ళిపోతుందండి. ఆ విషయం ఆమెకే తెలియదు. అందుకే ఎంతమంది నీతో వ్యభిచారం చేస్తున్నారో, ఐఎమ్ సారీ ఇలా చెప్పానని. వ్యభిచారం అంటే అర్థం ఏంటి? మోహపు చూపుతో చూసినోడు ప్రతి ఒక్కడు నిన్ను తన హృదయంలో నీతో అతడు పాపం చేసేసాడు. ఎస్, ఎందుకంటే వ్యభిచారం చేశాడని అంటున్నాడండి బైబిల్లో.
మరియు తీర్పు దినమునందు దాని గురించి ఆమె జవాబు చెప్పుకోవాలా. ఆమె జవాబు చెప్పుకోవాలా. ప్రియులారా, ప్రవక్త అన్నాడు ఆ ఇరుకైన ద్వారము, సంకుచితమైన ద్వారము అని అంటే మరి లోకమంతా విశాల మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఎవరిష్టాలకి అనుకూలంగా వారు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఇది కొంచెం మీకు ఎలా ఉంటుందంటే బాధ కలిగించేదిగా ఉంటుంది. ఇరుకు మార్గమును వెళ్ళమంటే అర్థాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని వేరొక విధంగా బోధించే ఈ అజ్ఞానపు దైవిక జ్ఞానము లేని వారు ఉన్నంతకాలం సమాజంలో ఘోరమైన కృత్యాలు జరుగుతూనే ఉంటాయి. దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇంకా మనం చూస్తే ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము, మే నెల 13వ తారీఖు 1962లో ఈ కాలపు ప్రవక్త బోధించిన అంశంలో కొన్ని కోట్స్ మీకు చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఒక బోధకుని భార్య కూర్చున్నది. చూసారా, ఒక సేవకుని భార్య అక్కడ కూర్చున్నదంట. ఆమె బట్టలు ఎంతో భయంకరంగా ఉన్నవి. చూసారా, నాకు అలాగూ ఖండించే హక్కు లేదని మీరు అనవచ్చును, బట్ నాకు హక్కు ఉన్నది. అది దేవుని వాక్యము. దాన్ని పూర్తిగా నేను బోధించి తీరాలి. ఆ సంగతులను తాకకుండా చాలామంది బోధకులు దాటిపోవచ్చున్నారు. వాళ్ళు మంచి సేవకులు, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన సోర్సెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన థింగ్స్ వస్తున్నాయి, వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ వస్తుంది. ఇక ఖండించాల్సిన పని లేదు. ఘోరమైన కృత్యం అది. చూసారా, కాబట్టి మొదటి స్థానములోనే అక్కడ వారు బోధించేటటువంటి పిలుపును కలిగి లేరు. కాబట్టి అక్కడ ప్రారంభంలోనే ఆ స్థానంలోనే వారిని ఖండించినట్లయితే వారు సరి చేసుకుంటారు. కానీ నిజమగు దేవుని దాసుడు వాక్యముతోనే నిలిచియుండును. ఎస్, వాక్యముతోనే నిలిచియుండు, అది సరియే. ఒక సేవకుని భార్య, గమనించారా ప్రియులారా, సేవ చేయటం గొప్పతనం కాదు. కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘమును ఏలకూడదు. నీ భార్యకైనా, నీ పిల్లలకైనా, నీ కుటుంబానికైనా మొదట నీవు బోధించుకొని తీరాలి. ముఖ్యంగా ఒక సేవకుని సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, సేవకుని భార్యను గమనిస్తూ ఉంటుంది. దాని ద్వారా వెనక దాన్ని ఫాలో అయ్యే సమాజం ఉంది అక్కడ. ఇక్కడ చెడిపోవడం స్టార్ట్ అయితే సమాజం అంతా కూడా ట్రాక్ తప్పుద్దండి, లైన్ తప్పుద్ది. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రవక్త అంటున్నాడు, సేవకుని భార్య ఇరుకు బట్టలు ధరించుకొని, చెవులకు రింగులు తగిలించుకొని, రంగులు పూసుకొని, జుట్టు కత్తిరించుకొని వచ్చిందట. ప్రవక్త అంటున్నాడు, అది హేయమైన కార్యం, అది మురికి. నీవేమో ఆత్మపూర్ణుడని చెప్పుకుంటున్నావు, పోనీ దెయ్యాలు లోపడవచ్చు, ఏదైనా జరగవచ్చు నీ నుండి, బట్ దానికి తగిన జీవితము మీలో లేదు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని చెప్పుకోవచ్చు, కానీ ఆ స్థితి నీలో లేదండి. ప్రవక్త ఆ రోజు ఖండిస్తుంటే ప్రవక్తలో ఉన్న పరిశుద్ధాత్మ ఈరోజు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. ప్రవక్త అంటున్నాడు, కొంతకాలం క్రిందట ఫీనిక్స్లో ఇటువంటి విషయముల మీద ప్రసంగించుచున్నాను. అలాగే మగవారి వలె జుట్టు కత్తిరించుకొని, శరీరమంతా కనబడు మెరుపు బట్టలు ధరించుకొని, పైకి క్రిందికి ఎగురుచు పాటలను నడిపిస్తూ ఉన్నదట. ఆమె యొక్క వస్త్రం మోకాలుకు పైగా ఉన్నది.
నేను ఆమె మీద విరుచుకుపడ్డాను. అతడు నన్ను మరలా ఎన్నడూ ఆహ్వానించలేదు. ప్రియులారా, ఈరోజు సేవకులు కక్కుర్తిగా ఉన్నారు. నేను పిలిచిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని దేవుని ఆత్మ నీలో నుండి ప్రేరేపణ కలిగించిన నీవు ఉన్నది ఉన్నట్టుగా బోధించుటకు బదులుగా ఒకవేళ సేవకుని ఆహ్వానించిన సేవకుని గాయపరిస్తే ఆ గాయమును బట్టి నిన్ను సరిగా సన్మానించడని, సత్కరించడని, సరిగా చూడడని, లేకపోతే నీకు ఇవ్వాల్సిన కానుక మరి సంతృప్తికరంగా ఇవ్వడేమో అని నువ్వు భయపడితే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు మనుషులను సంతోషపెట్టగోరితే నీవెన్నడూ కూడా దేవుని సంతోషపరచలేవు. అసలు ఒక చోటికి నువ్వు ఆహ్వానించబడ్డావంటే అక్కడ దేవుడు నీకేదో చూపిస్తున్నాడు. మంచివి చూపించాడా, ప్రశంసించు. చెడువు చూపించాడా, వారికి బుద్ధి చెప్పు, సరిదిద్దటానికి ప్రేమతోనే. లేకపోతే నువ్వేమో పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా వారిని ఖండించడం కాదు. నీవు పర్ఫెక్ట్గా ఉండుట కూడా దేవుని కృప అని గుర్తుపెట్టుకో. మనము కృపలో నిలుచున్నాం. దేవుని వాక్యమును మనం బోధించేటప్పుడు కొందరు ఒకటే కోణంలో వెళ్తారండి. అదేంటంటే 100% విమర్శనాత్మకంగా వెళ్తారు. కొందరిలో ఆ స్పిరిట్ పనిచేస్తుంది. విమర్శ మంచిదే, సద్విమర్శ మంచిదే. కానీ ఆ విమర్శించేటప్పుడు కృపతో అది కలిగి ఉండాలి. అది ప్రేమపూర్వకంగా ఉండాలి తప్ప, అంటే అది దైవిక సరిదిద్దే పద్ధతిలో ఉండాలి తప్ప, నీకు అవకాశం దొరికింది కదా అని చెప్పేసి అది నీకు అనుకూలంగా మలచుకొని ఒకలాంటి విషపూరితమైన ఉద్దేశంతో చెప్పడం రాంగ్ అండి. గమనించారా? ప్రేమతో చెప్పాలి. అక్కడ దాన్ని సరిచేయటానికి ప్రయత్నించాలి. ఆ దినాలలో ప్రవక్తను వారు అర్థం చేసుకోలేకపోయారండి. కారణం ఏంటంటే ఆయన చెప్పినదంతా కూడా ప్రేమపూర్వకంగానే. కాబట్టి అది చెప్పినప్పుడు నిజమైన సేవకుడైతే మా సంఘంలో ఉన్న పొరపాటుని దిద్దటానికి ఆనాడు దావీదు యొద్దకు నాతానును పంపినట్లుగా, దావీదు సరిచేసుకున్నట్లయితే ప్రాబ్లం రాదు. సరిచేసుకోవటానికి బదులుగా వారు వేరొక విధంగా ఫీల్ అయ్యి ప్రవక్తని ఇంకెన్నడూ కూడా ఆహ్వానించలేదంట. ప్రవక్త అన్నాడు, అతడు మరలా నన్ను పిలుచునని నేను అనుకోలేదు. కానీ తప్పు ఒప్పు అతనికి తెలియను. నేను తీర్పులో నిలిచియుండగా నా చేతులు నిర్దోషముగా ఉండునని నాకు తెలియను. ఎందుకని ప్రవక్త అంటున్నాడంటే, అతడు పిలవకపోవుట మరొకటి ఇది కాదు. కానీ నేను చెప్పాల్సి వచ్చినప్పుడు, దేవుడు నన్ను అడిగినప్పుడు, నేను ఆయనకి లెక్క అప్పగించినప్పుడు అది నిర్దోషంగా కనబడాలి అని అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఇంకా చూస్తే సభ్యత అంటే వారికి అర్థం తెలియదు. శరీరమును అంటిపెట్టుకొను దుస్తులు ధరించుచున్నారు. వారిని పురుషులు దురాశతో చూచుచున్నారు. వారెంతో బాగున్నారని వీరు తలంచుచున్నారు. సోదరి, నీవేమీ తప్పు చేసి ఉండకపోవచ్చును, కానీ ఒక సంగతి చెప్పుచున్నాను, నీవు అపవాది చేతిలో ఒక సాధనమై ఉన్నావు. నీ ద్వారా ఎందరో పడిపోతున్నారు. తీర్పు దినమున నీవు వ్యభిచార నేరమునకు దేవునికి సమాధానం చెప్పుకోవాలంటున్నాడండి ప్రవక్త. గమనించారా? చూసారా? కాబట్టి నీ ఆత్మ నశించును, నీకు బాగుగా తెలియను, ఎట్లు జీవించవలనో ఎరుగుదువు. లేఖనం చెప్పింది, లేఖన ప్రకారం ఎలా జీవించాలో నీకు తెలుసు. కానీ నీవు దాని ప్రకారము నిలవనట్లయితే, చూసారా, ఎక్కడో మిస్టేక్ ఉంటుంది. దయచేసి గమనించాలి. ఆ మిస్టేక్ నువ్వు కవర్ చేసుకోవాలి. దేంతో కవర్ చేసుకోవాలి? సరి చేసుకోవాలి, రికవర్ చేసుకోవాలి వాక్యంతో.
చూడండి, డిసెంబర్ 16, 1962లో చిన్నా భిన్నమై పడిపోవచ్చున్న ప్రపంచం అనేటటువంటి అంశంలో ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు కొన్ని నిమిషముల క్రితం నేను చెప్పినట్లుగా మనము ఈ క్రిస్మస్నకు మరలా వచ్చి ఉన్నాం. అయ్యా, ప్రవక్త క్రిస్మస్ చేశాడా? క్రిస్మస్ ఆచారం అని చేయలేదండి. అది ఒక ప్రసంగంలో మాట్లాడుచు ఆయనను అనేక మంది పిలిచినప్పుడు ఆ సందర్భంలో ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేగాని కొంతమంది అపార్థం చేసుకొని ఇది మనం చేసే ఆచారమేనా అని అడగటానికి సాహసించవద్దు. ప్రియులారా, ఇట్స్ ఓకే. ఇప్పుడు అంటున్నాడు, ఈ లోకము చిన్నా భిన్నమై పడిపోవచ్చున్నది. ఇప్పుడు నేను వ్రాసుకొని ఉన్న కొన్ని విషయములకు పేర్లు పెట్టేదాము. లోకము యొక్క అవినీతిని చూడండి. చూసారా, అంతటి నీచమైన తక్కువైన స్థితిలో చూసారా ఎంత భయంకరమైన అంటే దిగజారిన స్థితి అంటున్నాడు ప్రవక్త. ఎన్నడూనూ లేదు అంటే అంత భయంకరంగా. ఇది కూడా 70 సంవత్సరాల 60 ఇంచుమించుగా 57 సంవత్సరాల 60 సంవత్సరాలు ఇంచుమించుగా 60 సంవత్సరాల ముందు ప్రసంగించిన ఈ అంశాలలో అప్పటికే సమాజము అంత తీవ్రమైన పరిస్థితిలో ఉంటే, చెడిపోయిన స్థితిలో ఉంటే, నేడు దాని స్థాయి ఏ పీక్ స్థాయిలోకి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయింది, ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయింది. చూసారా, ఆ చెడిపోయిన స్థితి ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి ఇక్కడ నేను ఒక ఆర్టికల్ లేకుంటే వ్యాసాన్ని కలిగి ఉన్నాను. దానిలో నుండి కొన్ని వచనములను చదువుటకు ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అనుకువ యొక్క మరణము. ఈ రోజులలో నశించిపోవచ్చున్న నీతిని రక్షించుటకు దేవుడు మానవ కుటుంబంలో పెట్టిన అందమైన గుణమే స్త్రీ యొక్క నమ్రత లేక అనుకువ. అయితే నిర్దోషమైన శుద్ధమైన స్త్రీలు మరియు బాలికలు నవీన నాగరికత యొక్క దేవత ముందు వారి యొక్క మోకాళ్లను వంచి ఉన్నారు. ఈ చెడిపోయిన కల్చర్ వారు ఫాలో అప్ అయి దాన్ని ఆరాధన చేస్తున్నారండి వాళ్ళు. మరియు సిగ్గు కలిగిన ఆధునికమైన మాదిరుల యొక్క చాలా దారుణమైన, ఇంకా అంటున్నాడు ప్రవక్త, సిగ్గుమాలిన తనమును దృఢపరుచుటకు వారు ఏమాత్రమును మోమాట పడుటలేదు. సిగ్గుపడట్లేదండి. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లరా, ఆఫ్రికా యొక్క స్టాండర్డ్ బెరర్ అనే వార్తాపత్రిక చెప్పుచున్నది. దీనిని ఆ వార్తాపత్రికలలో కనుగొంటిని. దాని గురించి నా యొద్ద ఒక పేజీ సారాంశం ఉన్నది. అటువంటి దానిని ఎలా నేను వినకపోతిని. మరియు లైంగిక విచారణ అనేది క్రైస్తవులు మరియు క్రైస్తవుల కాని వారి మధ్యన ఒక న్యాయమైన విచారణ అయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక దేవుని పిల్లలకి లోక సంబంధులకి ఒక న్యాయపరమైన విచారణగా అది కనబడుతుందంట. దయచేసి గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రవక్త చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందించాడు. వస్త్రాలు కూడా సరిగా లేనటువంటి ఆ ఆటవిక ప్రజల మధ్య సువార్త అందించినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రవక్త బోధిస్తే వారు తమ వస్త్రాలను కప్పుకోవటానికి ఇష్టపడ్డారండి. వారికి తెలియదు వారి సమాజంలో. అయితే నాగరికతని చెప్పుచున్న వారు వస్త్రాలను ఊడదీసి తిరుగుతుంటే నాగరికత అంటే ఏంటో తెలియని ప్రజలు వాక్యం విని వస్త్రాలు వేసుకోవటం ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. ఏమైపోతుందండి సమాజం? ఏమైపోతుంది సమాజం? ఎలా ర్యాప్చర్లో ఎత్తబడతాం? మార్పు ఖచ్చితంగా కనపడి తీరాలి. ప్రసంగికులు ఎక్కువయ్యారు. యూట్యూబ్లో
టెలివిజన్లో, సంఘారాధనల్లో, గృహారాధనల్లో ఎటు చూచిన ఈరోజు వాక్యమును బోధించువారు, వినేవారు ఉభయులు కూడా అధికంగానే ఉన్నారు. ఆయనను మార్పు ఎందుకు రావట్లేదు? కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్షకుడని మాత్రమే చెప్తున్నారు. దానికి సంబంధించిన క్రమమును వారు బోధించని కారణం చేతనే క్రమము అక్రమముగా మారుతుందండి. దయచేసి గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం అనే ప్రసంగంలోనే కొన్ని విషయాలను ప్రవక్త చెప్తున్నాడండి. చూడండి, వారిని వారిగా అందులో పోసుకునే ఏదో ఒకటి వారు కోరుకొనుచున్నారు. అది విన్నర్ మీద చర్మము వలె ఉన్నది. అంటే ఒక చర్మము కప్పబడితే ఎంతగా దానికి ఫిక్స్ అయి ఉంటుందో అలాగనమాట. వారు చాలా బిగుతుగా ఉండగోరుచున్నారు. 4 లేదా 5 విభిన్నమైన కోణములతో ముందుకు వెనుకకు జరుగుచు ఎత్తు చెప్పులు వేసుకొని వయ్యారముగా వెనుకకు నడుచుచు వీధులు గుండా వెలుచున్నారు. చూసారా? వారి తలలు బయట ఉన్నవి. అది ఏదో ఒక సరసోక్తి కాదు, ఇది సరసోక్తులు వేయు స్థలము కాదు, అయితే అది సత్యమై ఉన్నది. నేను మంచి విద్యాభ్యాసాన్ని కలిగి లేను. ప్రవక్త అంటున్నాడు, నా మాట తెలియచెప్పగల ఒకే ఒక మార్గం అదియే. నేను దేని గూర్చి మాట్లాడుచున్నానో మీకు తెలియను. చూసారా? కాబట్టి అంటున్నాడు, ఇది సత్యమై ఉన్నది. ఆ వస్త్రములను వారు కొనుటలేదు. నిన్నటి రాత్రి ఒక చిన్న ఇండియా స్త్రీ బలిపీఠం మీదకి వచ్చినది. ఆమె యొక్క చిన్న చేతితో కరచాలనము చేయదలిచినది. సహోదరుడు గ్రుమర్ యొక్క సంఘములో లేక ఇంకెక్కడో ఆమె నా యొక్క తల్లి ధరించినటువంటి వస్త్రమును ధరించినది. మంచిది. స్త్రీ, దేవుడు నీ హృదయమును దీవించునుగాక అని నేను తలంచి తిని, మరియు ఆమె నా యొద్దకు రాక మునిపే ఆమె అక్కడనే ప్రభు ఆమెను స్వస్థపరిచారు. చూడండి, మంచిది. నేను మెదలకుండా నిశ్శబ్దంగా ఉండటం మంచిదని తలంచి తిని, చూడండి, ఏదో సమయమున ఆ సందర్భము వచ్చినంత వరకు కేవలము వేచియుండుమో, మరియు అక్కడనే అది ఉన్నది. ఆ హీలింగ్ జరుగుటకు ముందే ఆమె ప్రవర్తనను చూశాడు ప్రవక్త. ఆమె వేసుకున్న డ్రెస్ చూశాడు. నిజంగా ఏమంటున్నాడు? తన తల్లి వేసుకున్నటువంటి డ్రెస్. అంటే ఇప్పటి కల్చర్కి అది ఎంతో వెనుక ఉంటుంది, కానీ అలాంటి వస్త్రాలే ధరించుకొని వచ్చిందట. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ హృదయాన్ని దీవించునుగాక అన్నాడు. ఎందుకంటే హృదయము యొక్క క్రియ బాహ్యంగా అక్కడ కనబడుతుంది. ఓకే, ఇంకొకటి చెప్పేసి మరి ఇంచుమించుగా చాలా సమయం అయింది. ఇదంతా చెప్పాలని చాలా టైం పడుతుంది. అయినా కూడా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, చూడండి, దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొనెనో. మార్చి 17, 1963లో మరి ప్రసంగించినటువంటి అంశం ఇది. చూడండి, చూసారా? అది ఏదో తయారు చేసుకొనుచున్నట్లుగా ఉన్నది. అయితే ఒక నెమలి తనకు నెమలి ఈకలు ఉన్నవా లేవా అని చింతించనక్కర్లేదు. దేవుడు ఏది ఇచ్చాడో దాని ప్రకారమే అది తన యొక్క జన్మ స్వభావములో దానికి ఏ ఈకలు ఉండాలో దేవుడు దాన్ని క్రియేటర్, ఆయన సృష్టికర్త అలా పెట్టాడు. పావురము తనకు పావురపు ఈకలు ఉన్నవా లేవా అని చింతించనక్కర్లేదు. అది పావురపు స్వభావమును కలిగి ఉన్నంత వరకు అది పావురపు ఈకలు కలిగి ఉండును. మరియు చూడుడి, పరిశుద్ధ గుంపు వారు ఇట్లు చెప్పుట ప్రారంభించింది,
స్త్రీలు పొడవైన వెంట్రుకలు మరియు పొడవైన చేతులు గల దుస్తులు ధరించవలేను. మరియు ఈ కార్యములన్నీ చెప్పుదురు. పొడగాటి గౌనులు మరియు పెండ్లి ఉంగరములు పెట్టుకొన రాదనియు, లేక ఎటువంటి నగలు ధరించరాదని, చూసారా, ధరించరాదని చెప్తారంట. అది స్వనీతి పరిశుద్ధత, అది తయారు చేయబడిన పరిశుద్ధత. అయితే నిజమైన జీవము గల దేవుని సంఘము అలాగుండదు. అంటే అర్థమేంటో తెలుసా మీకు? దేవుడు ఆ సంఘములో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఏదో మార్పులోనికి తేవలసిన పని లేదు. ఈ వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు, ఆమేన్, అర్థమైందా? ఈ లోపలికి వాక్యం వెళ్ళినప్పుడు వారి స్వభావము వాక్య ప్రకారంగా మార్పు చెందటం ప్రారంభమవుతుంది. ప్రవక్త చెప్పేది ఏంటంటే, పరిశుద్ధత అనేది ఎవరో తయారు చేసుకునేది కాదు. ఆ లోపల నుండే ఆ ఓట బయటికి రావాలి. బయటికి వచ్చినప్పుడు ఆమేన్, అది వారిని పరిశుద్ధత యొద్దకు తీసుకొని వెళ్తుందండి. అలాగున వారు ఉండగలుగుతారు. ఇక్కడ ఏమన్నాడు? కొన్ని సంఘాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడంటే, వారు పర్టికులర్గా ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి అని సమాజం అంతటిని కూడా ఉమ్మడిగా మార్చడానికి చూస్తారు. కానీ వారి యొక్క అసలు జీవితం మారదంటాడు ప్రవక్త. ఇక్కడ ప్రవక్త యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ఇటు ప్రవర్తనతో పాటు వస్త్రధారణ అన్నీ కూడా మార్పు చెందాలనేది మెయిన్ కాన్సెప్ట్. అది వస్త్రాలు మారి ప్రవర్తన మారకపోయినా ప్రమాదం, ప్రవర్తన మారి వస్త్రాలు మారకపోయినా ప్రమాదం. వాక్యము ప్రవర్తనతో పాటు తమ స్థితిగతులను మారుస్తుంది. కొందరు వస్త్రాలు మార్చుకుంటారు కానీ ప్రవర్తన మార్చుకోరు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. విన్నారా? ఓకే, మహోన్నత కళాఖండము జూలై 5, 1964లో ప్రవక్త చెప్పిన వర్తమానంలో కొన్ని చూపిస్తాను చూడండి. నేను ధ్యానంలో ఉన్నాను, ఎవరో నాతో ఉన్నట్లు చూశాను, ఆ వ్యక్తి నాకు కనబడలేదు. అది కేవలం ఒక స్వరం. నేను చూశాను. ఇటువైపు నేను చూడగా ఆయన నాతో ఇట్లా చెప్పాను, పెండ్లి కుమార్తె ఇప్పుడు ముందుగా కనబడుచున్నది. నేను చూశాను. నా జీవితంలో ఎన్నడూ చూడని అతి సుందర స్త్రీలు చక్కని పవిత్ర వస్త్రములు ధరించి నా వైపు వచ్చుట కనబడెను. కానీ వారు ప్రతి ఒక్కరు వేర్వేరు దుస్తులు ధరించినట్లు కనబడెను. వారందరికీ పొడవైన జుట్టున్నది, వారి దుస్తులు పొడవుగా ఉన్నవి. వారు 20 సంవత్సరముల యవ్వనములో ఉన్నట్లు కనిపించినది. ఆమేన్. పరదేశంలో ఉన్న విషయాలు ఆయన చూశాడండి. చూసినప్పుడు ఆ స్థానానికి వెళ్ళిన స్త్రీలను చూశాడు. చాలామంది యూనిఫామ్డ్గా డ్రెస్ ధరిస్తారు. తెల్లటి వస్త్రాలు వేయాలా, తెల్లటి ప్యాంట్ షర్ట్ వేయాలా. ఇక్కడ యూనిఫామ్ ఏం లేదు. అక్కడ అందరూ కూడా చూసారా, అందరూ కూడా వేర్వేరు దుస్తులే ధరించారంట. వారు అలాగూ ధరించినా కూడా అందరూ కూడా ఒక పవిత్ర జీవితాన్ని కలిగి ఉన్నారంట. ఆమేన్. అవి ఎంతో పరిశుద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు వేరువేరు దుస్తులు వేసుకున్నారు. వారందరికీ పొడవైన జుట్టు ఉన్నది, వారి దుస్తులు పొడవుగా ఉన్నవి. కాబట్టి వారు అందరూ కూడా యవ్వనంలో ఉన్నారు. ఎంత పరిశుద్ధత అది! ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 23, 1964లో ప్రశ్నలు జవాబుల్లో నుండి ప్రవక్త చెప్పినది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. చాలా సమయమైనది. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూడండి పిల్లరా, అక్కడ అడుగుతున్నారంట, బ్రన్హాం సోదరుడా, మన వారి గూర్చి నీవేమనుకొనిచున్నావు? ప్రవక్త అంటున్నాడు, బ్రాకెట్లో ఇది వ్రాయబడింది, దీనిని చదివిన జ్ఞాపకము నాకున్నది, దీనిని ఆలస్యముగా చెప్పవాలని తలంచి ఉన్నాను, అయితే ఇప్పుడు దానిని చదివేదను. ఇది ఒక స్త్రీ యొక్క చేవ్రాత. ఆమె తప్పక కెంటకీ నుండి వచ్చి ఉండును.
ఎందుకనగా ఆమె యొక్క కాస్మస్ పోర్ట్లాండ్ సిమెంట్ చీటీ ఇక్కడ ఉన్నది. బ్రహ్నాం సోదరుడా, మన సంఘములోని సోదరీలు అటువంటి పొట్టి బట్టలు ధరించుట గూర్చి నీవేమి తలంచుచున్నావు? అది మన సాక్ష్యమును చెరచి మన సంఘములో ఉన్న యువతీ యువకులకు ఒక తప్పు మాదిరి చూపించదా? ఒక ఎదిగిన స్త్రీ ఆ రకమగు పొట్టి బట్టలు ధరించుట సరిగ్గా లేదు. ఆమె నడుచుచుండగా మోకాళ్ళ బయటకు కనిపించుచున్నవి. సోదరి లేక సోదరుడా, దీన్ని వ్రాసిన వారు ఎవరైనా కానీ మీతో నేను 100% అంగీకరించుచున్నాను. ఇది ఖచ్చితంగా అవమానం. కానీ ఆ విషయంలో ఏమి చేయాలో నాకు చెప్పండి. నాకు తెలిసినంత వరకు దానిని గూర్చి గట్టిగా బోధించుచున్నాను, అయినా వారు మారుట లేదో. కాబట్టి అది వారికి తీర్పు వాక్యముగా బయలువెళ్ళి ఉన్నది. పొట్టి బట్టలకు, శరీరమును అంటిపెట్టుకొనియుండు బట్టలకు నేను వ్యతిరేకిని. నా పిల్లలకు బెక్కి మరియు శారాలతో నిరంతరం ఈ విషయమును చెప్పుచుందును. వారు నేను చూడనట్లుగా ఉండను. వారి దుస్తులు కూడా అలాగే ఉన్నవి. మిడ ప్రతిరోజు వారిని చీల్చుచున్నది. పిల్లలను మనము సరిదిద్దవలెను. కానీ ఒక పెద్ద స్త్రీ వద్దకు వచ్చేసరికి మనం ఏమీ అనలేము. ఎక్కడో తప్పు ఉన్నది. వారిని ఏది పిల్లలనైతే కొడతామో, తిడతామో, గద్దిస్తాం. కానీ పెద్దవారే అలాగ చేస్తే పరిస్థితి ఏంటి ఆలోచించేయండి ప్రియులారా. కాబట్టి ఇంకా మనము చూస్తే, మరియు నేను ఈ స్త్రీలకు చెప్పుచున్నను, ఈ యొక్క వస్త్రములతో తమ్మును తాము నీచముగా కనబడేటట్లు తయారైన ఎడల మిమ్మును వ్యభిచారము చేసిన దానిని బట్టి దేవుడు జవాబుదారులుగా చేయను. దేవుని సేవకుడు, ప్రవక్త అని మీరు నన్ను పిలుచుచున్న ప్రకారము మీరు నన్ను నమ్మినట్లయితే నేను ఏమి చెప్పుచున్నానో దానిని గ్రహించండి. చూసారా, మీరు బహుశా దీనిని అర్థము చేసుకొనలేకపోవచ్చును. విన్నారా? అర్థము చేసుకొనలేనట్లయితే కేవలం నేను ఏమి చెప్పుచున్నానో దానినే చేయుడి. దానికి దేవుడు నన్ను బాధ్యుడిగా చేయను. చూసారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఆ విషయములన్నీ ఆత్మ సంబంధములై ఉన్నవి. ఇలా ఉండాలని నేను బోధించేటటువంటి విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమై ఉన్నవి అని ప్రవక్త చెప్తున్నాడండి. దయచేసి గమనించారా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలరా, బీ కేర్ఫుల్. చాలా విషయాలు నేనేదో ఒక ప్రసంగంగా దీన్ని బోధించలేదు, కానీ ప్రవక్త యొక్క కోట్స్లో ఉన్న విషయాలు ఇక్కడ మనకి ఏమీ స్పష్టమైనదంటే, ఈ నీచమైన వస్త్రధారణ పాతాళపు ఆత్మల యొక్క క్రమం. వాక్యానుసారమైన వస్త్రధారణ పరిశుద్ధాత్మ సంబంధమైన క్రియ. కానీ వస్త్రాలు మాత్రము పరిశుద్ధమైనట్లుగా వేసుకొని ప్రవర్తన వేరుగా ఉండటము కూడా సరికాదు. ఒకవేళ ప్రవర్తన మంచిగా ఉన్నా వస్త్రాలు విపరీతమైన ధోరణిలో, వాక్య వ్యతిరేకమైన విధంగా వేసుకోవటం కూడా మంచిది కాదు. వస్త్రాలు మార్చుకొని ప్రవర్తన మార్చుకోకపోతే ఎంత నష్టమో, ప్రవర్తన మంచిగా ఉండి వస్త్రాలు మార్చుకోకపోవట కూడా అంతే నష్టమని ప్రవక్త స్పష్టంగా చెప్పాడండి. ఇది విషయం. ప్రభు చిత్తమైతే పార్ట్ 2 అండ్ పార్ట్ 3గా ఈ విషయాలన్నీ కూడా నేను మీ ముందుకు తేవటానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రభా, చాలామంది అడుగుచున్నారు, అయ్యా మీరు ఇలాగున ఈ వస్త్రధారణ విషయంలో, అలంకరణ విషయాల్లో మేము క్రొత్తగా వచ్చిన వారము, లేఖనం ఏం చెప్తుందో చెప్పండి, ఒకవేళ పరిశీలించుకోవటానికి, సరిచేసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తాం అని అనేకులు అడుగుచూ ఉండగా, దీనిని గూర్చిన
చెప్పాల్సిన బాధ్యత నాలో మీరు ప్రేరేపించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నేను ఈ సమయంలో ప్రభువా, ఈ లేఖనము నీ పిల్లల మధ్యకు వెళ్ళింది ప్రభువా. వారి యొక్క నాయనా అంతరంగమును అది తాకి సరిచేసుకోవటానికి కృపదయచేయి యేసయ్యా. నీ ప్రవక్త ద్వారా ఆ కాలానికి మాత్రమే కాదు కానీ మాకు కూడా అది తెలియపరిచావు, ఈ కాలానికి కూడా తెలియపరిచావు. చక్కగా క్రమపరుచుకోవటానికి సహాయం చేయమని ఇంతవరకు నీ కృప ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రం. సమస్తమును సమకూర్చి జరిగించు మంచి దేవుడవని నీ చేతులకి అప్పగిస్తూ ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. God bless you. God bless you all.